సరే ఈ సంగతి నీకే తెలుసు ఇవన్నీ సోపుగారు తడుపులే ఇదిగో నాకు అక్కర్లేదు ఆంజనేయులు మూతిలాగా రంగులు వేసుకోవడం అంటే నాకు అసహ్యమా ఇవన్నీ వేసుకుంటే మొత్తం సినిమా ఇస్తారు లాగా ఎంత అందంగా ఉంటావో తెలుసా అందం రంగులు వేసుకుంటే రాదు అసలుకే ఉండాలి అదేంటే తన కొనకొచ్చినట్టు భలే వాసన వస్తుంది ఏంటి నవ్వు కానీ కాదు నీ అవతారం ఎంత అందంగా ఉందో అర్థం చూసుకో నా అందరికే దీని అబ్బాయి ఏం చదువునట్టయితే ఫైల్ వన్ డబ్బంటే నీ అబ్బా వీడిని మనతో పాటు పనులకు తీసుకెళ్దామా తీసుకెళ్తారు పాప నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అరే నాన్న కూడా వస్తాను అరే తీసుకెళ్ళండి నాన్న అమ్మో తాతలే నాకు భయంగా అడుగురా అరే అడుగురా అరే తాత పద తాత ఇవాళ మన కొత్త తమ్ముని పనిలో తీసుకెళ్తున్నాం తాత అవును తాత ఆడు కూడా పట్నం చూడాలంటున్నాడు ఇలాడా వెళ్తావా వెళ్ళి మాకు బాగా పండించుకో గొప్పడు అయిపోతావు గొప్పడు గ్రేట్ అరే అసలే కొత్త జాగ్రత్తగా తిప్పి తీసుకురండి నా జోరి తాత నా జోరి గొప్పడు అయిపోతున్నాడే ఎగ్జిబిషన్ కన్నా నాన్న ఎగ్జిబిషన్ బాగుందిరా నా గురించి చూద్దాంగా అదే ఇదంతా మంతేరా ఎక్కడరా ఆ కొత్త కొట్టేసాను రాదా తప్పు కదా అమ్ముకునే వాడు అజాగ్రత్తగా ఉంటే మోందా తప్పు కరెక్ట్ గురు మనం కావాలి తీసుకుని చేతి పని ఏం బాగలేదు ఇప్పుడు అలాగే ఉంటుందిరా రే మీరింటే బాగా పడ వ్యక్తి నాన్న మా మాడిపోతావు దారిలో చూపిస్తే ఏంటంటే సార్ ఏదో ఒకటి ఎండలో వస్తూ ఉంటాను ఏదైతే ఇదిగో సార్
ఆయన నల్ల కొట్టేం లేదు, ఆయన పాపాట తెచ్చుకుని మళ్ళీ కుట్టేసేసారు. అంత పని నాకు భయం బాబు, నా వల్ల ఇంత లాభం లేదురా, ఇక్కడ అదంతా ఆ పైది ఏం సార్ ఎదుగుతున్నారు? దొంగ అదే పారిపోతున్నా దొంగ. ఒక్కటే చెప్ప దొంగ దొరికితే పోలీసులకు అప్పచెప్పక ఇలా కొట్టాను. అరే దొంగ వీడి కాదండి, వాళ్ళు వేరండి, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళండి. అయ్యో బాబు బాబు కానండి, మీకు దండం పెడతానండి. నేను దొంగతనం చేయలేదండి, నేను దొంగను కానండి. మరి ఎవరు? నాకు ఎవ్వరూ లేదండి. ఎవరు లేరు? అయితే ఎక్కడుంటున్నావు? అగరత్తులు తాతనండి, ఆయన దగ్గర ఉంటున్నానండి. నేను ఇల్లు ఎక్కడో చెప్పగలవా? ఎక్కడో గుర్తులేదండి. అందరూ ఏదైతే చెప్తారు సార్, పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం పదండి. ఏ అక్కర్లేదు, నిర్వహిస్తాను. ఎవరు అనాథలాగా ఉన్నాడు. దొంగను కానండి, మీకు దండం పెడతాను. పర్వాలేదు బాబు, దొంగతనం చేయలేదు బాబు ఒక రిక్షా పంపించు. లేదు బాబు, నువ్వేం భయపడకు బాబు, హాయిగా నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. రావణాగా రావణాగా ఇచ్చారా? ఆహా పిలవరా, అరిచాను. సరే కానీ రేపు ఇప్పుడు వాటికి ఒక 4 గంటలు బట్టలు కుట్టించు. ఇస్తా ఒకేసారి 4 ఎందుకండి? నువ్వు ఎక్కడ దొరికావయ్యా, నాకు తిక్కలు రావనాగమని. నేను చెప్పిన పని చేయి. నువ్వేదో పెద్ద వకీల్లాగా నువ్వు నేను గుమస్తాలాగా మాట్లాడతావు. ఇస్తా రేపటి వాయిదాలు వాయిదాలు ఆర్గ్యుమెంట్లు పీటర్ చేతపై ఆ హాల్లో తగలేకో. నీ పేరేమన్నా? చిరంజీవి. చిరంజీవి 4 బాగుంది, చాలా బాగుంది. అదే సాంగ్ సుందరం భాయ్. ఓహో అంటారు సుందరం. ఏ బచ్చా కౌన్ హై? చిరంజీవి అని ఒక దిక్కులేని కురవాడు. దిక్కులేని వాడిని తెచ్చి సేవ చేస్తున్నావు. మాషా అల్లాహ్. ఎక్కడ వచ్చావు? చెప్పు చెప్పకపోతే ఇవన్నీ తేడా తీశారు. చెప్పు జగనమ్మ కోరుకుంటుంది. కొత్తనే నరకరా ఇదేం చేసుకొచ్చారో తెలుసా? చిరంజీవిని బజార్లో వదిలేకొచ్చారు. ఏరా లేదు పర్వాలు, ఆడే మమ్మల్ని ఇంటికొచ్చిపోయారు. వాడికి దారి తెలియదు పాపం. ఉండొచ్చా నీతో కూడా? ఎరా ఆ దగ్గర చుట్టానుందా? లేదు పైన కొట్టేసిన పరిస్థితి నేనే తెచ్చావు. అయితే ఏంటి పోనే పోనే ఊట మనకు నంబర్ తగ్గటంలా ఇచ్చాడు. బొడ్డోడు మీద ఆడు మనకు నంబర్ ఏంటే తలకెళ్ళరా నీకు అసలు ఏం తెలియదు. వాడికి మనం పెట్టిన కూరంతా దండకైపోయింది. ఆ నుంచి మనకు 90 పైసలు కూడా రావాలి. అందుకని ఆయన మెత్తగా ఇటు పట్టుకు రావాలి. అవును మావా, ఆడసలే ఎరిగోగలోడు. బయట ఏం తిప్పలు పడతాడో ఏం. అవును బుల్లే, నేను తీసుకురానా? ఇదా బుల్లే చెప్పలే, నువ్వు వెళ్ళడానికి లేదు. ఇల్లు బుల్లే ఇదిగో చెప్తుందా, నువ్వు వెళ్ళామంటే ఇక నీకు నాకు సరే అట్టగా అంటే నువ్వు ఎల్లు బుల్లే.
ఎల్లు బుల్లే బుల్లే ఎదుగా బుల్లే అక్కాయ్ అక్కాయ్ ఏదా శ్రీహరి మరి కంట్లో నడిచిపోయా ఏ తిరుగుడురా ఇది తిరగకపోతే ఎలా అక్కాయ్ వ్యాపారమా మరొకటే అందులోను నీ చేసే ఎక్స్చేంజ్ వ్యాపారం ఉంది చూసావు అంటే అక్కడ సరుకులు ఇక్కడ ఇక్కడ సరుకులు అక్కడ మార్పిడి చేసే వ్యాపారం అన్నమాట మహకష్టమైన వ్యాపారం అనుకో ఇవాళ ఈ ఊళ్ళో ఉంటే రేపు కలకత్తా బొంబాయి మైసూరు సేలం ఢిల్లీ హైదరాబాద్ చాలని ప్రతాపం మాటలు మాత్రం నేర్చాం రా బొంచేదు కానీ భోజనం కోసం రాలేదక్కాయ్ బావయ్య కోసం వచ్చాను అప్పుడే కొట్టుకు వెళ్ళాడా లేదు మన రాముడు భార్య లాంటి అమ్మాయి ఎవరో బెజవాడలో ఉందని తెలిస్తే చూచి వద్దాని వెళ్ళారు మొత్తం మీద ఆయనకి చాదస్తం పోలేదు వదిలేదాడు ఇంకా తెలుస్తుందనేనా నీకేరా నువ్వన్నీ వదులుకున్నావు కానీ ఆయన అలా ఊరుకోలేరు రాముడు చనిపోయేటప్పుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ఆయనకి మతి స్థిమితం ఉండదు మనకు ఉండనివ్వడు ఎవరు సీతాది అరుగు మీ బాగా వచ్చినట్టుంది పెద్దవాళ్ళలో ఎండలు ఉన్నాయి చూడు మర్చిపోయినా నీకు పుట్ట రసాలు పంపుదాం అనుకున్నాను ఏది మా బావగారు పెద్దవానికి రావడం ఇదే కాకపోతే ఇదేనో ఇదే ఏమైందండి ఆ అమ్మాయి కదా ఎందుకు అవుతుందమ్మా లేకపోతే 7 సంవత్సరాల నుంచి దొరకని ఆవిడ ఇవాళ దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుందో ఎందుకని అడుగు ఈ వేళతో శని మహర్దశి అంటాం మా ప్రాణానికి జ్యోతిషం కూడా ఒకటి కాబోలు అదేమిటో అలా అంటున్నావు అది కాదక్కాయ్ లేని వాళ్ళ కోసం వెతకపోతే అయిన వాళ్ళు నేను ఉన్నానుగా ఏ అన్నయ్య వచ్చి నాకు ఇవ్వకూడదా శుభానల్లా ఆ పని నీవు ముందు చెయ్యి భాయ్ మేమంతా భచ్చిపోతాం లేకపోతే కోర్టు పని వదిలి ఈ పనికి ఎప్పుడు తిరుగుతా ఉంటాం ఓ అన్సారి నీకు గడ్డ ఉంది కానీ బుర్ర లేదు కైసా అది కాదు అన్సారి వీడు అలిసి చచ్చినా సరే ఆ ఆస్తి మాత్రం మీరు దక్కలేరు ఆ అమ్మాయి దొరకలేదని రుజువు ఉన్నాడు చూసుకుందాం అయితే 7 సంవత్సరాల నుంచి అయిన రుజువు చాలదా అవును అంతే మా తాత మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి 15 ఏళ్ళు దొరికాడు అందుకని ఇంకా 10 సంవత్సరాల పాటు నన్ను పడిగాపులు పడి ఉండమంటారన్నమాట తప్పకుండా అంతే ఎందుకని అడుగు అది నీ జాతకం జాతకం మాట ముందు ఇదోటి దొరికింది శ్రీహరి భాయ్ మీ బావ సంగతి తెలియండి ఏముంది వాయ్ తాపచ్చిన సుందేష్కి 3 కాళ్ళు అంటాడు కోర్టులోనూ అంతే ఇంట్లోకి అంతే తాగితే అంతా అంతే కాకపోతే మరి అబ్బా ఊరుకుందరు రాక రాక ఎప్పుడో వస్తే ఒకే గొడవ ఒరే శ్రీహరి ఫోన్ తీసుకోరా నాకేం అక్కర్లేదు ఒరే శ్రీహరి శ్రీహరి నాకు వాడిని వెనకేసుకుని వస్తావు వాడి వాటాకు వచ్చిన ఆస్తంతా తగలేసుకుని ఇప్పుడు రావు రాసి కోసం బాబు రాస్తున్నాడు తమ్ముడు బైకుడు వీడి డ్రెస్ వీడు 3 మార్కెట్ సుందరం భాయ్ ఈ ఫోర్త్ కోర్టులో ఉంటే మన కేసులన్నీ పైసా అయిపోయి మనకు పైసాలు వచ్చాయి ఇదిగో అన్సారి నువ్వు ఎక్కడో బీడీ కంపెనీకి ప్రొపరేటర్ గా ఉండాలి సార్ వకీలు ఎలా అయ్యాయా పైసా అంటే నేను చెప్పింది ఇప్పుడు నా పాయింట్ ప్రకారం వాడు కాస్ట్ చాలండి మీరు మీ పాయింట్లు జా మంచాయి తమ్ముడిని ఇలా నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నా అయ్యో